అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. ముందుగా వచ్చేసి అయితే ఇది పుట్టగొడుగుల గురించి మెయిన్ వీడియో అండి. నా స్పెషల్ ఎక్స్పీరియన్స్, నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేశాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు తీసుకున్న మొక్కు కోసం తీసుకున్నారనమాట. అంటే ఎవరికైనా ఇవ్వడానికి వాళ్ళు, కాకపోతే ఏదైనా మొక్కు ఉంటే ఆ టైంలో తీర్చుకుందామని కూడా వాళ్ళు నార్మల్గా ఇంట్లో తీసుకున్నారనమాట. మేకలు వచ్చేసి ఇవి మేకలు, అది గోట్ వచ్చేసి అసలు రైస్ తింటాయని నాకు తెలియదండి నిజంగా. సో నేను రైస్ కలిపి పెడుతుంటే చిన్న చిన్న ముద్దులుగా ఏదో చిన్నపిల్ల తింటున్నట్టు తిన్నాయి అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ వచ్చేసి వీడియో షూట్ చేసుకుంటున్నారు అనమాట, నేను వచ్చి తినిపిస్తుంటే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేకలు కూడా ఇలా రైస్ కలిపి పెడుతుంటే తింటాయా అని నాకు తెలియదు అనమాట. మా డాడీ చెప్పారు, సో ట్రై చేశాను. సో ఎవరైనా తినిపిస్తుంటే నాకు చాలా ఇష్టం అండి అలా తినిపించరు. సో హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మెయిన్ పుట్టగొడుగుల గురించి అండి. మార్నింగే వచ్చేసి తెల్లవారి మా డాడీ ఫోన్ చేశారనమాట పొలంకి వెళ్ళి. సో ఎందుకని అడిగితే వచ్చేసి ఇక్కడ పుట్టగొడుగులు ఉన్నాయి అని చెప్పేసి అన్నారనమాట. సో నేను చెప్పానండి, ముందు రోజు మా డాడీ పుట్టగొడుగులు అనేది తీసుకొచ్చారు. సో అక్కడ ఉంటే, సో ఈసారి కనిపిస్తే నాకు చెప్పండి డాడీ, నేను కూడా వచ్చి చూస్తాను, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు తీయలేదు అలాగ పుట్టగొడుగులు ఎక్కడ ఎలా వస్తాయి కూడా నాకు తెలియదు అందుకని ఫోన్ చేశారనమాట. ఇది వచ్చేసి మా డాడీ వాళ్ళ పొలమేనండి. అక్కడే పశువుల కోసం ఆ గడ్డిగా వేసుకున్నారు. సో అక్కడ వచ్చేసి ఉన్నాయట. ఫస్ట్ అయితే చూపించారు, ఒక 5 చూపించారండి. నేను వచ్చేసి చూసరికి ఓహో ఇలానే ఉంటాయి, అలా భూముల నుంచి వస్తాయా అనుకున్నాను. అంటే అంత చాలా పొడుగ్గా తీసుకొస్తారు కదండి. సో ఏదేంటి అంత చిన్నవే ఉన్నాయా, ఇంకా ఇక్కడ ఉంటాయి, ఎలా తీయాలి అని చెప్పేసి నేను చూశాను. మా డాడీ వచ్చేసి చెప్పారనమాట, భూమి అనేది మెత్తగా ఉంటే ఇంకా చాలా పొడుగ్గా వస్తాయి అని చెప్పారు. సో ఇక్కడైతే చాలా గట్టిగా ఉందన్నమాట. ఇది ఎర్ర నేలండి, బాగా ఎర్రమట్టి ఉంటుంది, దిమ్మలా తయారైపోయిందనమాట వర్షాలు పడి. సో ఇక్కడ పుట్టమన్ను అనమాట, ఎర్రగా మట్టి పుట్టమన్ను అనేది అంటారు కదండి. ఎర్రమట్టితోనే పుట్ట అనేది ఎక్కువ రెడీ అవుతుంటాయి. సో ఆ నేల అనమాట ఇది. సో నేనైతే ఇంక ఇలా అయితే అయ్యేవాడిని కాదని చెప్పి ఒక స్టిక్ పట్టుకొని అలా తీసుకుంటూ కొంచెం అటు ఇటు కదుపుకుంటూ తీసుకున్నాను అనమాట. సో అలా అయితే కొంచెం వరకైనా మంచిగా తీసాను. చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. యాక్చువల్లీ నేను ఫస్ట్ అయితే సరిగ్గా తీయలేదనమాట. తర్వాత వచ్చి కొంచెం పర్లేదు అనిపించింది. మనం ఇంకా పుట్టగొడుగుల కాడతో కాటు కదా వండుకుంటాం కదండి, అవే అనమాట ఇంకా కర్రీ. చాలా టేస్టీగా ఉంటాయండి నాటు పుట్టగొడుగులు. ఎవరైనా మీరు తిన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు తిన్నాను. సో ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట అమ్మ వాళ్ళకి. ఈ పుట్టగొడుగులకు వచ్చేసి ఎక్కువ వర్షం పడి బాగా నేల అనేది తడుస్తూ ఉండాలన్నమాట. తడుస్తూ ఉంటూ ఆ నేల మీద ఎక్కువగా నడవకుండా, ఎక్కువగా మట్టకుండా ఉంటే ఆ ప్లేస్లో ఎక్కువగా వస్తాయని చెప్తూ ఉంటారు. ఇంకా పుట్ట మన ఉన్న ప్లేస్లో కూడా వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు అనమాట. సో పుట్టగొడుగులు ఫస్ట్ టైం నేను చాలాసార్లు తిన్నాను, కానీ ఎప్పుడు నేను ఇలా భూమిలో అక్కడ నేను తీసి ఇలా చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదనమాట. ఇలా భూమిలో వస్తాయి నాకు తెలియదు. అవి కూడా ఏవో పంటేమో గడ్డిలా వస్తే కొయ్యాలేమో అనుకునేదాన్ని. సో ఇలా భూమిలో కిందకే ఉంటాయో నాకు తెలియదు అనమాట. ఫస్ట్ టైం చూసాను నేను. సో ఆ గడ్డి వచ్చేసి పశువుల కోసం వేశారండి, అందులో వచ్చాయన్నమాట. నేను ఫస్ట్ మా డాడీ చూపించడం అయితే తీసేశాను. మళ్ళీ ఇంకో పక్కన ఎక్కడైనా వచ్చి ఉంటాయేమో అని చెప్పి నేను అయితే వెతుకుతూ ఉన్నాను అనమాట. నాకైతే నిజంగానే కనిపించాయండి. ఇంకో 5 వచ్చేసి కనిపించాయి అనమాట రోడ్ సైడు. సో ఇంకా నేనైతే అలా నిజంగానే కనిపిస్తాయేమో నా వేట అలా సాగిస్తూనే ఉన్నాను అనమాట పుట్టగొడుగుల గురించి. నాకు నేను నిజంగా పుట్టగొడుగులు చూశాను, తీసిన ఆనందంలో ఇంకా కనిపిస్తాయేమో చూస్తూనే ఉన్నాను. చూసే కొద్ది ఒక దగ్గర 5, ఒక దగ్గర 3 అలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. పుట్టగొడుగులు కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఇది న్యాచురల్ ఫుడ్ అనమాట, పిల్లలు కూడా పెట్టొచ్చు. ఇది చాలామంది ఇది వచ్చేసి నాన్ వెజ్ ఐటెం కింద వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి దానికి రీజన్ ఏంటో నాకు తెలియదండి. పుట్టగొడుగులు తినకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు, పూజలు చేసినప్పుడు అవి నాన్ వెజ్ ఐటెం కింద వస్తుంది అంటారు. మరి నాకేం తెలీదు. సో నేనైతే అలా అనుకోవట్లేదండి. ఇప్పుడు పుట్టగొడుగులు అనేది ప్రోటీన్ ఫుడ్ అనమాట. పిల్లలకి వచ్చేసి పెద్దలకి వచ్చేసి మంచి ఫుడ్. ఇది న్యాచురల్, ఇలాంటి కెమికల్స్ కూడా మనం యూస్ చేయం కాబట్టి. ఇంకా మనం బయట కొనేవి అయితే కెమికల్స్ అవన్నీ యూస్ చేస్తారేమో. అవి అంత టేస్ట్ కూడా నాకు అనిపించవండి. ఇలా న్యాచురల్గా వచ్చే టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరుగా ఉంటాయి. నాకైతే వేరే పుట్టగొడుగులు చాలా ఇష్టం. చూసారు కదండి, నేను అలా చూసుకుంటూ వస్తే నాకు ఇంకా 5 కనిపించాయి అనమాట పుట్టగొడుగులు వచ్చేసి. ఇక్కడ ఎర్రమట్టి అవ్వడం వల్ల ఇలాంటి పుట్టగొడుగులు అని చాలా ఎక్కువగా వస్తాయంట. ఇంకా మా డాడీ వాళ్ళు అయితే ఇంకా అసలు మొత్తం బ్యాగులు అనేది పుట్టగొడుగులు పేపడమంటారనమాట, పుట్టగొడుగులు తీయటాన్ని. సో అలా వేపుతూ ఉండేవారు అనమాట. సో మా ఫ్యామిలీ అందరూ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళమి. సో ఈ ఇయర్ మాత్రం చాలా తక్కువే వచ్చాయండి. ఇంకా ఎవ్రీ ఇయర్ ఎక్కువగా వచ్చాయంటే, ఈ ఇయర్ మరి వర్షాలు తక్కువ అవడం వల్ల మరి రీజన్ ఏంటో తెలియదు, కానీ చాలా తక్కువగా వచ్చాయట. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నేను దసరా ముందు నుంచి పెట్టి తీసానండి. కాకపోతే ఈ వీడియో నేను షెడ్యూల్ చేసి వచ్చేసరికి దసరా కూడా అయిపోతుందేమో. వీటిని దసరా పుట్టగొడుగులు అంటారనమాట. దసరాలో వచ్చిన వర్షాలకు ఈ పుట్టగొడుగులు వస్తూ ఉంటాయి, దసరా ముందు టైంలో ఇలా వస్తాయి అనమాట. సో నేను వీడియో పోస్ట్ మీకు అందరికీ చూసేసరికి దసరా అయితే అయిపోతుందేమో మేబీ, లేకపోతే దసరాలో పోస్ట్ అవ్వచ్చు. సో అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. నేనైతే ఇంక మళ్ళీ అప్పుడు వీడియో పెడతానో లేదో తెలియదు. సో వీడియోలో చెప్పేస్తున్నాను దసరా శుభాకాంక్షలు.
సో నాకైతే ఇక్కడ మళ్ళీ ఇంకోటి కనిపించాయి అనమాట, ఇంకో 3. సో అవి కూడా నేను తీయడానికి కర్రపులతో అలా తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో నాకు నార్మల్గా తీస్తుంటే అవి రావట్లేదండి, చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. మొత్తం ఆ పుట్టుగొడుగు మొత్తం భూమిలోనే ఉండిపోతుంది. సో అందుకని చెప్పి ఇలా తీశాను. సో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు ఎవరైనా ఇలా పుట్టుగొడుగులు తీస్తూ ఆ మూమెంట్ కానీ మీరు ఎంజాయ్ చేస్తుంటే నాకైతే కామెంట్ చేయండి. మీకు ఎంతమందికి పుట్టుగొడుగులు కర్రీ అంటే ఇష్టమో నాకు తెలియజేయగలరు. సో అందరికీ ఇంకొకసారి హ్యాపీ దసరా అండి. సో నా పుట్టుగొడుగులు వేట అయితే అయిపోయిందనమాట. నాకు ఒక 10 దొరికాయి, అవి పట్టుకొని ఇంకా వాష్ చేసుకొని ఇంటికి పట్టుకొని వెళ్ళిపోయానండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.